అయితే మనం తట్టుకోవాలి. మనం ఏడవద్దు. మనం మరింత ధైర్యంగా ఉండాలి. మన ఏడుపు శత్రువుకు మరింత బలాన్నిస్తది. మన మనోధైర్యం దెబ్బతినొద్దు. మనం ఇప్పుడు మన ఆర్మీకి, బాధిత కుటుంబాలకు మనం భరోసాగా ఉండాలి. మీరు ఒంటరి కాలేదు. ఈ దేశం మొత్తం మేమంతా మీతో ఉన్నామని చెప్పే ప్రయత్నం మనం చేయాలి. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు మనం ధైర్యం ఇవ్వాలి. ఈ దేశ నాయకుడికి మనం అండగా ఉండాలి. ఎందుకంటే ఏం జరిగినా సరే ఈ మోదీనే చేశాడు. మోదీ వల్లే ఇదంతా అంటున్నారు. సరే వాడు ఎవ్వడేమనుకున్నా వాని కర్మకు వాడిని వదిలేద్దాం. మనం మన నాయకుడికి అండగా ఉందాం. సరే వాడు కూసిండంటే అర్థం ఉంది గానీ, ఎంతో నమ్మకంతో ఓటేసినోళ్ళు గూడా ఓటేసినాం గదా! నమ్మినాం గదా! ఇప్పుడు అక్కడున్న నాయకుడిని మనం నమ్మినాం గదా! ఆయనే చూసుకుంటాడు. పుల్వామా అప్పుడు బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయని అనుకున్నామా మనం? అసలు ఊహించినామా? అంచనా వేసినామా? దాడి తర్వాత గదా మనకు తెలిసింది. మళ్ళీ చెప్తున్నా, అక్కడున్న వాళ్ళు మనల్ని మించిన దేశభక్తులు. మోదీ అనేవాడు ముఖ్యంగా భారత ప్రధాని మనల్ని మించిన దేశభక్తుడు. ఆ నమ్మకంతోనే మనం ఓట్లేసినాం, గెలిపించినాం. మూడోసారి గూడా గెలిపించి అక్కడ కూర్చోబెట్టినాం. ఆ నమ్మకాన్ని అట్లా ఉంచుదాం.